ఆలు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. పొటాటోస్ 4 తీసుకున్నాను, క్యాప్సికమ్ 2, ఆనియన్ 1, టొమాటో 1 తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక లిడ్ పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో అది అడుగంటకుండా చెక్ చేసుకోవాలి. తర్వాత టొమాటో 1 వేసుకొని యాడ్ చేసి మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టి 3 మినిట్స్ కుక్ చేశాను. అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి 4 మినిట్స్ కుక్ చేశాను. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఆమ్చూర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. రైస్ లేక్ అండ్ రోటీస్ లేక్ బాగుంటుంది, ట్రై చేయండి.